హలో. ఎందుకు ఫోన్ తీయడానికి ఇంతసేపు? ఏం చేస్తున్నావు? హలో హలో చెప్పరా. ఏంటి ఇంకా లేవలేదా? నైట్ పని మీద వెళ్ళాను. తాగేవా? చచ్చా, అదేం లేదు. తాగనని నీ మీద ఒట్టేశాను కదా, ఓ చిన్న పని. 6 నెలల సస్పెన్షన్ అన్నావు? ఏంటో చిన్న పని? అవునవును, అదే ఒక పాత కేసు గురించి డీటెయిల్స్ కావాలని రమ్మన్నారు, వెళ్ళాను. సరే సరే, ఇంట్లోనే ఉన్నావుగా? ఇప్పుడు వస్తున్నాను, ఎక్కడికి వెళ్ళకు, వెయిట్ చేయి ప్లీజ్. ఓకే, లవ్ యూ టూ. అయ్యో, చచ్చిన ఇంకెప్పుడు తాకూడదురా నాయన. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు, గర్ల్ ఫ్రెండా? ఎవరిది, ఎక్కడ తగులుకుంది? అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు నువ్వు? వేళ కొలాలవుతురా, నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటా. హాఫ్ అన్ అవరా? ఎక్స్క్యూజ్ మీ, నిజంగా మర్చిపోయాను, ఎవరు నువ్వు? ఏంటి? అయ్యో, ఏమండి, నేనేం తప్పుగా బిహేవ్ చేయలేదు కదా? నిన్నంత కరెక్ట్ గానే బిహేవ్ చేసావు, ఇప్పుడే తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. ఇంకెప్పుడు తాకరా. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. కొంచెం త్వరగా బయలుదేరుతావా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు ఎప్పుడు? నిన్న నైట్. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది అని తెగ పొగడేశావు. ఇదంతా కూడా మర్చిపోయావా? నిన్న కొంచెం ఓవర్ అయినందువల్ల ఏం మాట్లాడాను, ఏం చేశాను, ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐఎమ్ సారీ. ఏయ్, కొంచెం త్వరగా బయలుదేరు. అమ్మ తల్లి, ఇవ్వగా నీ షూస్. వెళ్ళి వెళ్ళి. దాన్ని నాకంటే అందంగా ఉంటుందా? హైట్, కలర్? అయ్యో, ఇంకెప్పుడైనా తాగుతావా? వాట్? నిన్ను కాదులే, నువ్వు పద. త్వరగా వెళ్ళు. హే, సంజయ్ రామస్వామి, మన గజిని 5th ఫ్లోర్, ఆయన మర్చిపోయేలాగా వెళ్ళండి. హాయ్ సంజన, ఇదేనా రావడం? హాయ్. పో, కమాన్, నో ప్రాబ్లం, పో. ఓయ్, మై బ్యాగ్ లోపల. ఎవరది? తన పైన ఎవరి కోసం వచ్చింది, కన్ఫ్యూజ్ అయ్యి మన ఇంటి తలుపు కొట్టింది. అలా అనిపించలేదే, మరి తెలిసి వచ్చినట్టే అనిపించిందే. ఎవరు? ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిందే. తన గురించి వదిలే. అది దాని డ్రెస్సు, కానీ ఆ అమ్మాయిని చూస్తే తెలియక తలుపు కొట్టినట్లేదు. ఏయ్, ఏంటి నువ్వు? నేనేదో నువ్వు వచ్చే ముందే జస్ట్ తనే మన ఇంట్లోంచి పంపించినట్టుగా మాట్లాడుతున్నావు. డౌటా నీకు నా మీదే? నీ మీదేం డౌట్ లేదు, అమ్మయ్యా, ఈ అమ్మాయిల మీదే. పాప అబ్బాయిలు క్వైట్ గా ఉన్నా అమ్మాయిలు వదిలిపెట్టట్లేదు. ఎక్కడ పెట్టి చచ్చా? ఏం వెతుకుతున్నావు? నేనా? ఏం లేదే, ఏం వెతకట్లేదే. ఏం లేదేంటి? సంథింగ్ రాంగ్. అదోలా ఉన్నావు. అది అది తలనొప్పిగా ఉంది సంజన. కాఫీ తాగుతావా? ఓకే, థ్యాంక్స్ విరాట్. చెప్పాలనుకున్నా మర్చిపోయా. నాన్న నిన్ను ఫ్రైడే మీట్ అవుతానన్నారు. ఓకే ఫైన్. వాట్ ఫైన్? మన లవ్ మ్యాటర్ గురించి చెప్పలేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాను అంతే. ఏంటిది? అడ్డంగా దొరికిపోయావురా. ఏది? ఇది సిగరెట్ తాగనని ప్రామిస్ చేసావు. వాట్ ఇస్ దిస్? లేదురా, ఆ రోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వదిలేసి విడిపోయారు. ముందు సిగరెట్ తాగే ఫ్రెండ్స్ ని కట్ చేయి. ఏంటి? అది కాదు, ఈరోజు ఏంటో స్పెషల్గా ఉన్నావే. ఏంటి స్పెషల్ బాస్? నీ బ్యూటిఫుల్ హెయిర్, చెవులు,
రింగులు, ముక్కు, నీ చీక్స్, నీ కళ్ళు చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. నీ పెదవి ఏదో అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఏం అడుగుతోంది? ఓ ఏంటి? పళ్ళు తోంకులొచ్చాయినా? India, full of onis and parikinis, Dad. Colorful. Yeah. Okay, Dad. You take care of yourself. I'll call you later, okay? Bye. నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఏయ్, ఇది నీ రూమ్ కాదు, వెళ్ళు. ఐఎమ్ సారీ. చూసుకోకుండా నీ రూమ్ లోకి వచ్చేసాను. అవును, నువ్వేం చూడలేదు కదా? నో నో, నథింగ్, జస్ట్ గో గో. గుడ్ గుడ్. ఓకే. హే, నైస్ హార్స్. ఏయ్, దాన్ని టచ్ చేయొద్దు, నేను ఊరుకోను. ఇచ్చేయ్. ఇచ్చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చింది, ప్లీజ్. మీ అన్నయ్య ఇచ్చిందా? వెళ్ళు. ఓకే. నాదో డౌట్, నిన్ను ఇలా రోజు టీస్ చేస్తున్నాను. ఇదే ఇంకో అమ్మాయి అయితే లాగి కొట్టేది, కానీ నువ్వేం చేయట్లేదంటే సంథింగ్ 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 సంథింగ్. నథింగ్. ఒరే, నీకు టవల్ లేదురా? నీకు లేదురా? నాకెవరో పడరనుకున్నాను, ఇది పడిందేంటి? నేనే, అది నేనే, లలి పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే. ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోక్కలేని లండన్ కోతి వచ్చింది? లల్లి, నీ పని చెప్తా. నన్నే ఏడిపిస్తావా? గడ్డిలాగా జుట్టేసుకుని నిన్ను. పేరుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్. అన్న తోడు. అది నేనే, అది నేనే, అది నేనే. సంతోష్, ఎక్కడ? సంతోష్ ఇక్కడికి వచ్చాడా? తెలీదు, అక్కడ మాత్రం లేడు. దొంగ, ఇక్కడున్నావా? కాదు, ఇక్కడున్నా. చిలిపి. సాయంత్రం మా ఫ్రెండ్స్ వస్తున్నారు, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్రడ్యూస్ చేయాలి. పట్టుకున్నాగు, చాక్లెట్ కొనిస్తావు కదూ? రాలేదు, రాలేదు. ఏయ్, ఏమైంది? ఎందుకురా మీ ఇద్దరు అలా అరిచారు? అక్కక ఉంగరం నచ్చలేదంట, తీమని చెప్పింది, పట్టుకుని లాగేనా పడిపోయాం. బాగుంది, ఉంగరం తీసి పారేస్తే దీని పెళ్లి ఆగిపోతుందా? ఆ దేవుడే దిగొచ్చినా ఈ పెళ్లి ఆగదు.
జనవరి 4వ తారీఖున నీకు ఆ రామిరెడ్డికి పెళ్లి జరిగే తీరుతుంది. నాకు వాడు నచ్చలేదు. వాడు నచ్చలేదు, ఈ పెళ్ళొద్దని మీ అన్నయ్యతో చెప్పగలవా? చెప్పలేవురా. నువ్వు వాడిని చూసావు కదా, మందు డ్రగ్స్, ఎప్పుడు చూసినా చేతిలో ఒక గన్ను. ఆ మెంటల్ గన్ని పెళ్లి చేసుకుని నేను ఎలా సంతోషంగా ఉండగలను? ఇలా చూడు, నాకు పెళ్ళైనప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి. ఎన్ని కష్టాలొచ్చినా నీ మొహం చూస్తే చాలు, ఆ కష్టాలన్నీ తీరిపోయేవి. నువ్వు నన్ను వదినా అని పిలుస్తున్నావు, కానీ నువ్వు నా బిడ్డలాంటి దానివి. నువ్వు బాగుండాలి. ఇప్పటికీ ఏం మించిపోలేదు. నీకెవరైనా నచ్చితే అతన్ని తీసుకుని పారిపో. మీ అన్నయ్య నేను మేనేజ్ చేసుకుంటాను. అది జరిగే పని కాదు. కోచా చెల్లెల్ని తీసుకుని పారిపోవడానికి ఎవడైనా పుట్టాల్సిందే. తీసుకోండి. ఇటివ్వు, సంతోష్కి నేనిస్తా. ఏయ్, ఎక్కడికే? ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. So sweet. Thank you. స్వీట్ నేను చేయలేదుగా. అందుకే థ్యాంక్స్ చెప్పాడు. రమ్మంటావా? స్టూపిడ్. ఇంకా సెట్ తీసుకోండి. అవును, ఏం చెప్తున్నాను? ఆ, సంతోష్ వాళ్ళ డాడీ లండన్ లో టాప్ 500 మిలీనియర్స్ లో ఒకరు. ఒక పెద్ద మ్యాన్షన్, 100 ఎకరాల ఎస్టేట్, 4 బెంజ్ కార్లు, సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక చార్టెడ్ ఫ్లైట్ కూడా ఉంది. ఇదంతా వాళ్ళ సగవాస్తే. నీకేమన్నా తక్కువ ఉందా? యా, అఫ్ కోర్స్. మా డాడీకి కూడా 100 కోట్లున్నాయనుకో. కోట్లేనా? ప్యాంట్లు లేవా? నిన్ను. Relax. ఏంటో. అవును, ఏం చెప్తున్నాను? ఆ, సంతోష్ కోటీశ్వరుడు, నేను కోటీశ్వరాలే. ఇక్కడున్న వాళ్ళందరూ కోటీశ్వర్లే. వాట్ అబౌట్ యూ? నేను కోటీశ్వరాల్ని. అవునా? ఎంతుందేంటి? మా ఊళ్ళో చిన్న ఇల్లు, 10 ఎకరాల పొలం, 4 గెడ్లు, 10 కావలు, 40 కోళ్లున్నాయి. ఇవన్నిటినీ మించి నన్ను ప్రేమగా చూసుకునే మా అన్నయ్య ఉన్నాడు. అదే నాకు కోట్లాస్తి. బాయ్ సంతోష్. Bye. ఏ సిరి, ఇటు రావే. షీస్ మై బెస్ట్ ఫ్రెండ్. రియల్లీ? యా. సిరి, తన రీటా. హాయ్. 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 ఆ, నువ్వు వీళ్ళతో మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడు వస్తా. ఏంటలా చూస్తున్నావు? ఏంటి నా వెనకాల తిరుగుతున్నావు? నీతో మాట్లాడాలి. కొంచెం పక్కకు వస్తావా? నేను రాను. నా కోసం రమ్మంటలేదు, నీ కోసమే. ప్లీజ్ గో, వెళ్ళు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడకూడదనే పక్కకి రమ్మంటుంది. నేను రాను. నువ్వు వెళ్ళు. నీ జాకెట్ హుక్స్ ఊడిపోయాయి. నేను నమ్మను. అబద్ధం చెప్తున్నావు. నీ వీపు మీద పొట్టుమొచ్చుంది. ఇది చెప్పిన నమ్మవా? ఓకే, హే లలి, నీ ఫ్రెండ్ పిలుస్తుంది. ఒక్క నిమిషం. ఏ హీరో, ఏంటి? హుక్స్ ఊడిపోయిందే, కొంచెం పెట్టు. నీ బట్టలు వద్దే అంటే వినలేదు. ఇప్పుడు చూడు. సర్లేవే. పెట్టేశాను. హే, నా కోసం వెతుకుతున్నావా? నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. కోతివే గాని మంచి కోతివని చెప్పడానికి. కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ ఇచ్చావంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట. నథింగ్. ఏవీ స్టార్ట్ అవ్వలేదు. సంథింగ్ నథింగ్. హలో ఫ్రెండ్స్, మా సిస్టర్ ఎంగేజ్మెంట్ కడపలో జరిగినందువల్ల మిమ్మల్ని ఎవరిని పిలవలేకపోయాను. సో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ని మీకు ట్రీట్ గా ఇస్తున్నాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కంగ్రాచులేషన్. థాంక్యూ. సో వన్ స్టిల్ ప్లీజ్. ష్యూర్. అందరూ చూస్తున్నారమ్మా. సారీ. అయ్యో, ఇదొకటి దురద తట్టుకోలేకపోతున్నాను. అబ్బా, ఏంటా చింపాంజీ నన్నే చూస్తుంది?
కనిపెట్టేసిందా? హలో హలో ఆగండి ఆగండి. అంతా ఫిగర్స్ లెక్కస్ మయంగా ఉంది. వాడు ఏమయ్యాడో తెలియట్లేదే. అవుట్ వన్ డ్రింక్ ఫర్ మీ. 1 minute please. So your brand is sir. బ్రాందియా అది ఆ చింపాంజీ గడికే పోయి. సారీ అమ్మా. రే మామ్స్ నువ్వా? నేనే అనుకుంటున్నాను. నువ్వేమైపోయావురా? రే నన్ను ఒక ఫిగర్ వెంటాడుతుందిరా. నిన్ను ఫిగర్ వెంటాడుతుంటే నన్ను చింపాంజీ వెంటాడుతుందిరా. వచ్చేసిందిరా. వచ్చేసిందో. త్వరగా రారా. Are y'all ready for the countdown? Ladies and gentlemen, Players and hustlers. 5, 4, 3, 2, 1. Happy New Year! నువ్వింతగా బాధపడుతున్నావంటే ఈ బొమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు అర్థమైందే. ఈ బొమ్మని మా అన్నయ్య ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంది. దీనిలా పోగొట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఏ ఏడోకు ప్లీజ్, ఏడోకే. మా అన్నయ్య గుర్తొచ్చాడు. ఏంటి స్టార్స్ లెక్క పెడుతున్నావా? నేను కూడా లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8. లెక్క తప్పిందే. ఇది మీ అన్నయ్య ఇచ్చిన గుర్రమే. చాలా కష్టపడి అతికించాను. చంద్రుడిలో మచ్చ ఉన్నట్టు దీనికి అతుకులున్నాయి. అది కనిపించకుండా డెకరేట్ చేశాను. నీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. బాగుంది. నిజంగా బాగుందా? థ్యాంక్స్ సంతోష్. నువ్వు చెప్పట్లేదుగా, అందుకని నాకు నేనే చెప్పుకుంటున్నాను. వస్తాను. పిలిచావా? అదే ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేసినట్టు? నిజం చెప్పనా? నా పేరులోని సంతోషాన్ని నీ మొహంలో చూడాలని. అంతేనా? యా, నిజంగా అంతేనా? సంథింగ్ సంథింగ్ లేదా? వాట్?
గరుడా కాదు. పోరా వీడేమో చూడమా నో. పోరా వీడు వీడు బావా ఈవిడ పోలీస్ బావా హలో మేడం. సారీ అమ్మా ఆ భయం ఉండాలి. మనం ఇద్దరు పంపించాం కదా గరుడాసిని అవునమ్మా ఇద్దరు కొత్త వాళ్ళని పంపించాం ఆత్మ గౌరవాన్ని వదులుకుంటా గానీ బిర్యానీ వదులుకోరు ఇదిగోనమ్మా నీ స్కార్ఫ్ ఏంటి బ్యాగ్ అక్కడే ఉందిరా. నన్ను చూసి నవ్వుతోందిరా తను. ఉరుముతోందిరా. స్టడీగా నుంచో ఇలా క్లోజ్ గా రా. ఇక్కడికి ఎందుకు వచ్చారా? త్వరగా బిర్యానీ మెక్కడానికా? నేను చెప్పాను కదరా, నేను చెప్పాను కదా ఏం చెప్పావు ఎలాగైనా నీ జైని మేము కనిపెట్టి నీకు చూపిస్తాం. ఏ మరి మంచి వాళ్ళలా నటించొద్దు. నేను అందరినీ చెక్ చేసేసాను. ఇంకో ఇద్దరు మాత్రమే బ్యాలెన్స్. నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ. జై దొరకబోతున్నాడంట. ఎందుకు నా బ్యాగ్ పట్టుకున్నావు? మీరు నా బ్యాగ్ పట్టుకున్నారు అందుకే నేను మీ బ్యాగ్ ఒళ్ళు పట్టుకున్నా ఎలా ఉందేంటి? బాగా బొద్దుగా ఉంది, కొంచెం స్లిమ్ అయితే ముద్దుగా ఉంటుంది. నేనెవరో తెలుసా? ఈ ఏరియా మొత్తానికి పీసీని. పోలీసా వెరీ సారీ ఈ బ్యాగ్లో ఏముంది? ఏంటి? అబద్ధం చెప్తున్నాడు మేడం. ఇది నా బ్యాగు. దొంగ పదవులు 2 రోజులుగా ఫాలో చేస్తున్నారు. ఇవ్వండి మేడం. ఎంక్వైరీ ముగిసాకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఏయ్ ఎలారా? ఏం తాగున్నావా? చచ్చా ముస్లిమ్స్ పెళ్లికి వచ్చి ఎవరైనా మందు కొడతారా మేడం చెప్పండి ఊదు ఊదు ఊదు. ఏంటి సంతోష్ ఇలా వచ్చావు? ఇక్కడేం పని నీకు? వెళ్ళు 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 వెళ్ళు. ఇదేంటి ఒళ్ళంత చోట్లు? తుడుచుకో. రేపు లండన్ వెళ్ళిపోతున్నాను. ఏంటి మాట్లాడవు? ఫారెన్ నుంచి వచ్చిన ఇండియా కుర్రాళ్ళ గురించి మీరు ఏదేదో వినుంటారు. అక్కడ ఫ్రీ లైఫ్కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని మాటలోకి దింపి XYZ అవ్వగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కిస్తారని. నువ్వు విన్నది నిజం కాదు. నేను అలాంటి వాడిని కాదు సిరి. నిజం. సిరి, నేను లండన్కి వెళ్ళి మా డాడీకి చెప్పి ఇక్కడికి వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడిస్తాను. సరేనా? రేపు కూడా ఇదే తింటాను. వస్తాడా? రానే రాడు. నాకు ముందే తెలుసు అతను రాడని. దేవి ఇది గొప్పగా చెప్పావు. అతను వస్తాడు, వచ్చి నన్ను తీసుకెళ్తాడని. ఏడి? నేను చెప్పేది వినదే. ఇలాగే నా చీర కట్టుకునేది. ఈ పెళ్లి జరగదు దినా. అందరూ భోంచేశారా? వీడిక్కడికి ఎందుకు వచ్చాడే? నన్ను తీసుకెళ్ళడానికి. థ్యాంక్స్ వదినా. నేను వెళ్ళొస్తాను వదినా. జాగ్రత్త, ఎవరైనా చూస్తారేమో. సూర్య రా రా వెళ్దాం. ఏంటలా చూస్తావు? రా వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికైనా సరే ముందు ఇక్కడి నుంచి వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు నన్ను తీసుకెళ్ళడానికి రాలేదా? నాకు చాలా పనులున్నాయి అమ్మడు. నాకు ఇవాళ పెళ్లి జరగబోతుంది తెలుసా? అలాగా? కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్. జరిగిందో ఆ తర్వాత. ఆ తర్వాత ఏముంది? ఫస్ట్ నైట్ ఎక్కడ? మలేషియాలోనా? నేను చుట్టూనే తిరిగాను. అప్పుడు కూడా నువ్వు గౌరవం చెప్పలేదు. నేను లవ్ చేస్తున్నాను రా. లవ్ చేస్తున్నాను. త్వరగా వెళ్ళు. ఎక్కడికి? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? సినిమా ఏంటి? వంట నేర్చుకుంటానండి. చేతులు కాలుతాయి మీరు జాగ్రత్త వెళ్ళండి, నేను చూసుకుంటాను. నువ్వు చెప్పరా? వీడు ఎక్కడికి పోయాడు? నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు మాస్టర్. మీ అన్నయ్య దీవించినట్టుగా నీకు నచ్చిన వాడిని చేసుకుని సంతోషంగా జీవించు. నేను కావాలని అలా వచ్చేసింది అంతే. అలా చూస్తావేంట్రా? ఇదే నా కూతురు అయి ఉంటే
రైల్వే స్టేషన్ రాసి ఇచ్చేవాడిని. నువ్వేమి ఇస్తావు చెప్పు. అంత మొహమాట పడుతున్నారేంటి అమ్మాయి గారు? గాజులు కావాలా దుద్దులు కావాలా? వెళ్ళి అడగండి. అడగండి అమ్మాయి గారు. ఏం కావాలమ్మా? మన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అన్నయ్య. మన వాళ్ళేంటమ్మా, ఊరందరినీ పిలుద్దాం. అన్నయ్య, ఏంటమ్మా? అందరినీ అంటే సంతోష్ని కూడా పిలవచ్చా? అందరితో పాటే అతను పిలు. డౌట్గా ఒప్పుకున్నాడు, జాగ్రత్త. మీ అన్నయ్య గారు వస్తున్నారు. మొహమాటం పడకుండా శుభ్రంగా తినండి. ఇంకో రెండేయండి. రెండంటే రెండేనా? రేయ్, అక్కడ గేదె కుడి తాగుతున్నట్టుంది, దాన్ని అతను తాగండి. రౌండ్ రాది, గేదె కాదు. ఆయన అంది కూడా మిమ్మల్నే, గేదెని కాదు. వడ్డిస్తూ పోయారాలు ఒక రేటు జాగ్రత్త. నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? నాకు ఎక్కిళ్ళు వచ్చి అంత తిన్నాను. నేను ఇలా తినాలనేగా ఊరందరికీ భోజనాలు పెట్టించావు కదా. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా? నువ్వు పాస్ అయ్యావు, నేను కూడా పాస్ అవ్వాలిగా. బెస్ట్ ఆఫ్ లక్. కోతలైపోయాయి, కుప్పలేసేసాం. రేపు నూరు చేస్తాం. మన జాతకం తెలిసిపోతుంది. టెన్షన్గా ఉందా? నాకు కూడా సంథింగ్. అయినా నేను పొగరబోతున్నా. కాకపోతే మీకంటే ఒక బస్తా ఎక్కువ పండిస్తానన్నాను. ఓవర్ కదా? కొంచెం ఓవరే. సరి మీ అన్నయ్య చాలా మంచోడు కదా. ఏదైనా అయితే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టుదని మీ అన్నయ్యతో చెప్పవా? మీ ఇంట్లో పాలేరు పని చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాను. ఈ ఊరు, ఈ ఆవులు, గేదెలు, మేకలు, కోపంగా చూసే మీ అన్నయ్య, వీళ్ళందరినీ వదిలి నేను ఉండలేను. సరే, నాకు తెలుసు. తెలుసా? ఇది కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు. అరచి, ముందు దీన్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్పు. ముందు నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? లవ్ చేస్తున్నాను, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తానని చెప్పు. అవన్నీ తర్వాత, ముందు కోడేంటి చెప్పు. నాకదే ముందు. సరే, చేస్తున్నా. ఏం చేస్తున్నావు? అదే ఆ లవ్ చేస్తున్నా పాస్వర్డ్ చెప్పు. అయితే కిస్ చేయి. నిన్ను కిస్ చేస్తే ఓపెన్ అవుతుందా? కాదు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని కన్ఫర్మ్ అవుతుంది. చూసారా ప్రేక్షకులారా? సొంత అన్నయ్య పక్కనుండగానే ఈ పిల్ల మాట్లాడే మాటలు విన్నారా? సరే, ఇక్కడన్నా కిస్ చేయి. మా అన్నయ్య ఫింగర్ ప్రింట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోడ్. నువ్వు మెంటల్ దాని అనుకున్నాను, పర్వాలేదు, నువ్వు ఒక క్రైమ్ వే. థ్యాంక్స్ గురు. ఇది డైమండ్స్ రా మెటీరియల్ కింబర్లైట్. ఇది సౌత్ ఆఫ్రికాలో మాత్రమే దొరుకుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఇండియాలోనూ దొరుకుతుంది. దీన్ని తవ్వి తీయడానికి మన గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ కింబర్లైట్ తవ్వి తీయడం వల్ల ఆ ప్రదేశంలో భూకంపం రావడానికి అవకాశం ఉందట. గవర్నమెంట్ రహస్యంగా దాచి ఉంచిన మ్యాప్ ఇప్పుడు మా దగ్గర ఉంది. చూసావా గవర్నమెంట్ తెలియకుండా మీ అన్నయ్య చేసే అన్యాయాన్ని? దొరికితే చెప్పకూడే, జైలే. నేను మా నాన్నని వెతుక్కుంటూ వచ్చాను, కానీ సూపర్ మ్యాటర్ దొరికింది. ఇక పెడతాను చూడు మీ అన్నయ్యకి స్పాట్. ఇప్పుడు నువ్వు కూడా 5 లక్షలు దొబ్బేశావా? ఏది సిఐ కీప్ ఇంట్లో కాదు, సిఐ ఇంట్లో. దందా తెలుసుగా? తెలుసు సార్. మీరు వేసిన ఒక 5 ఇస్తారు, సాయంత్రానికల్లా అవి మార్చేస్తే అసలు 3 మీకు 2 మాకు.